ఇదిగో ఇదే బేసిక్. ఇది మా లోడింగ్ ప్రోగ్రామ్. దీని ద్వారా దేనైనా లోడ్ చేయొచ్చు. బట్టలైనా, ఎక్విప్మెంట్ అయినా, వెపన్స్ అయినా. శిక్షణ పద్ధతుల్ని నువ్వు కోరుకున్న దేన్నైనా సరే. అంటే మనం ఇప్పుడు కంప్యూటర్ లోపల ఉన్నావా? నీకు నమశక్యంగా లేదు కదా? నీ దుస్తులు వెరైటీగా ఉన్నాయి, నీ చేతుల్లో ప్లగ్స్ ఉన్నాయి, నీ హెయిర్ కూడా మారిపోయింది. ఇలా ఉన్న నీ అపీరెన్స్ ని మేము రెసిడ్యువల్ సెల్ఫ్ ఇమేజ్ అంటాం. నీకు నువ్వే క్రియేట్ చేసుకున్న శరీరం ఇది నియోన్. అంటే ఇది నిజం కాదా? అసలు నిజం అంటే ఏంటి? నిజం అనే పదానికి విశ్లేషణ ఏంటి? చూడు, నువ్వు ఫీల్ అయ్యే స్పర్శ, రుచి, సువాసన, వీటినే నువ్వు నిజం అనుకుని మాట్లాడుతున్నావంటే అవన్నీ నీ బ్రెయిన్ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్సే. ఇలా చూడు, ఇదే నీకు తెలిసిన ప్రపంచం. 20వ శతాబ్ది చర్మాంకంలో ప్రపంచం ఇలా ఉంది. కానీ ఇప్పుడున్నది నువ్వు చూసిన ప్రపంచం యొక్క ప్రతిబింబం మాత్రమే. అదే మ్యాట్రిక్స్. నువ్వు కలల ప్రపంచంలో నివసిస్తున్నావు నియో. నీకు తెలిసిన ఆ ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందో చూడు. వాస్తవం అనే ఎడారికి నీకు స్వాగతం. మన దగ్గర సమాచారం కొంతమేరకే ఉన్నా ఒక వాస్తవం మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఒక దశలో 21వ శతాబ్దంలో ఉన్న మానవాళ్లంతా సంబరాలు జరుపుకున్నారు. ఎందుకంటే మనం ఆ సమయంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ ని ఈ ప్రపంచానికి పరిచయం చేశాం. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్. ఇదొక విప్లవం అనే చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి మిషన్లకు స్వయం శక్తి వచ్చింది. దాడి ప్రారంభించింది వాళ్ళ మనమనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు. కానీ గ్లోబల్ వార్మింగ్ కి మనమే కారణమని ఒప్పుకొని తీరాలి. ఆ సమయంలో ఆయుధాలన్నీ సౌరశక్తి మీద ఆధారపడి ఉన్నాయి. తగినన్ని ఎనర్జీ సోర్సెస్ లేకపోతే వాటి మనుగడ చాలా కష్టం. సౌరశక్తి వాటికి తప్పనిసరి. మానవ చరిత్రను పరిశీలిస్తే మనం మనుగడ కోసం మిషన్ల మీద ఆధారపడ్డట్టు అర్థమవుతోంది. కానీ విధి విచిత్రమైంది. ఇప్పుడు మిషన్లే మానవుల్ని వాడుకుంటున్నాయి. మనిషి శరీరం 120 వోల్ట్ల కంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. అదేవిధంగా నీటిని మరిగించేంత వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు శక్తుల్ని అనుసంధానం చేసి ఒక కొత్త శక్తిని ఎలా సృష్టించాలో ఆధునిక మిషన్లు కనుగొన్నాయి. అదే కనుక నిజమైతే ఇక మానవ జాతి అంతరించిపోయినట్టు. సహజ పుట్టుకనేది ఉండదు. ఇది దారుణమైన విషయం. మొదట్లో నేను కూడా ఈ విషయాన్ని నమ్మలేదు. ఆ ఫీల్స్ ని కళ్ళారా చూసిన తర్వాత నమ్మాల్సి చనిపోయిన మనుషుల్ని ద్రవంలో మార్చి మిషన్లు తమకు కావలసిన శక్తుల్ని సమకూర్చుకున్నాయి. ఆ ద్రవాన్ని పసిపిల్లల మీద కూడా ప్రయోగించాయి. ఆ తర్వాతే ఈ కఠోర వాస్తవాన్ని నేను నమ్మాల్సి వచ్చింది. అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి? నియంత్రణ. కంప్యూటర్ సృష్టించిన మాయా ప్రపంచమే మ్యాట్రిక్స్. ఈ మాయా ప్రపంచం ఎరచూపి మనుషుల్ని కట్టిపడేసి వాళ్ళకు కావలసిన శక్తి కోసం మనుషుల్ని ఇలా చేస్తున్నారు. నేను ఇదంతా నమ్మను. ఇది అసత్యం. ఇదంతా తేలిగ్గా జరుగుతుందని నేను అనడం లేదు. కానీ నేను చెప్పిందంతా ఆపండి. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. 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 నన్ను వదలండి. ఈ బయటలన్నీ తీసేయండి. నన్ను ముట్టుకోకండి. దూరంగా ఉండండి. నాకు మీ మీద నమ్మకం లేదు. వీడికి పిచ్చెక్కడం ఖాయం. ఊపిరి పెంచు.